ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపై బీజేపీ నేత ఎలేటి మహేశ్వర్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని ఆరోపిస్తూ బకాయిలు చెల్లించే వరకు ఈ పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అసెంబ్లీలో సమస్య లేవనెత్తినా ప్రభుత్వ హామీలతో కాలం గడిపేస్తోంది. రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని, విద్యాశాఖ, హోంశాఖలకు మంత్రులు లేకపోవటమే పాలనా వైఫల్యానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా కాలేజీలు ఇబ్బందులు పెడుతున్నాయని, ఫీజులు చెల్లించేందుకు అప్పులు చేస్తున్న పరిస్థితి దాపురించిందని ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దక్షిణ భారతంలో హైయెస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఉన్నది 6.8% తెలంగాణలో ఉన్నది. 6.8% హైయెస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్. జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తా అని చెప్పేసి ఇంతవరకు జాబ్ క్యాలెండర్ కాదు, జాబులు లేవు, క్యాలెండర్ లేదు, రెండు లేవు. మూడోది 25 లక్షల మంది విద్యార్థులు ఈరోజు ఫీజు బకాయిల మీద వారందరూ కూడా నిర్భరమై ఉన్నారు. కాబట్టి ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ చేయాలి అనే డిమాండ్తో యువ మోర్చా ఈ కార్యక్రమాన్ని ఒక ఉద్యమ రూపంలో తీసుకోవడం జరిగింది. ఇది కేవలం ఈరోజు పోస్టర్ రిలీజ్ మాత్రమే. ఇది ప్రారంభము. ఈ యొక్క లడాయి ఏతుందో ఇది ముందుకు కొనసాగుతుంది. ఇది మొట్టమొదటి యొక్క కార్యక్రమం. ఈ యొక్క కార్యక్రమము కంటిన్యూస్గా ఫీజు రీఎంబర్స్మెంట్ అయ్యే వరకు ఇది నడుస్తూనే ఉంటుంది. యువ మోర్చా, మహిళా మోర్చా కలిసి ఈ కార్యక్రమాల్లో మా ఎమ్మెల్యేలు, మా ఎంపీలు దీన్ని ముందుకు తీసుకుపోతారు. కాబట్టి ఈరోజు ఫీ రీఎంబర్స్మెంట్ సంబంధించినటువంటి ఈ లడాయి ఏతుందో హైకోర్టు చెప్పిన తర్వాత కూడా, చీవాట్లు వేసిన తర్వాత కూడా ఈ ప్రభుత్వం చలనం లేదు. ఈ ప్రభుత్వానికి చలనం లేదు కాబట్టి విద్యార్థులు ముందుకు కదిలొచ్చి ఈ ప్రభుత్వం దిగొచ్చేదాకా